హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మేనిఫెస్టేషన్ హబ్ విత్ శిల్ప. సో, వెల్కమ్ టు డే 1 ప్రాక్టీస్ ఆఫ్ 28 డేస్ మ్యాజిక్ బుక్ ప్రాక్టీస్. సో, ఇవాళ వచ్చేసి డే 1 రిలేటెడ్ ప్రాక్టీస్ గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను. సో, అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నాం ఏంటి అనేది ఒక చిన్న డీటెయిల్ లెవెల్లో తెలుసుకుని దెన్ విల్ స్టార్ట్ ది ప్రాక్టీస్. సో, మన బ్రెయిన్కి ఒక డిఫాల్ట్ సెట్టింగ్ ఉంటుంది. అదేంటో తెలుసా? ప్రాబ్లమ్స్ని చూడడం. మనకి ఎన్ని బ్లెస్సింగ్స్ ఉన్నా లేకపోతే ఎన్ని లగ్జరీస్ ఉన్నా మనం మోస్ట్లీ మన ఫోకస్ అంతా కూడా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ప్రాబ్లమ్స్ మీద ఎక్కువ ఉంటుంది. సో ఏదో రాంగ్ జరుగుతుంది ఆర్ ఇమీడియట్గా మనం రియాక్షన్ ఇవ్వటం ఆర్ స్ట్రెస్, ప్రెషర్, టెన్షన్ ఎక్సెట్రా ఇలాంటివన్నీ మనం ఫస్ట్ నోటీస్ చేస్తూ ఉంటాం. బట్ ద మ్యాజిక్ బుక్లో ఏం చెప్తుంది అంటే లెట్స్ నాట్ జస్ట్ లివ్, లెట్స్ లైవ్ మ్యాజికలీ. సో మనం ఈ ప్రాక్టీసెస్ ద్వారా వీ విల్ బీ రీవైరింగ్ మన బ్రెయిన్ మన సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో మనం దాన్ని రీవైర్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ టు సీ ది మ్యాజిక్. ప్రాబ్లమ్స్ బదులుగా మనం మ్యాజిక్ కానీ మన బ్లెస్సింగ్స్ని కానీ చూసేందుకు మన బ్రెయిన్ని రీవైర్ చేస్తున్నాము. సో ద మ్యాజిక్ బుక్లో 28 డేస్కి 28 స్మాల్ ప్రాక్టీసెస్ ఇచ్చారు. సో ఈ ప్రాక్టీసెస్ మనలో ఒక బిగ్ షిఫ్ట్ని క్రియేట్ చేస్తాయి అండ్ మన థాట్స్, ఎమోషన్స్, ఎనర్జీ అన్నీ అలైన్ చేయడం కోసం డే 1 ఈజ్ ది ఫౌండేషన్. మన జర్నీ గ్రాటిట్యూడ్తో స్టార్ట్ అవుతుందన్నమాట. సో గ్రాటిట్యూడ్ అనేది ఒక హ్యాబిట్ కాదండి, ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ అనుకోండి. ఇట్స్ ఏ వే ఆఫ్ సీయింగ్ అవర్ లైఫ్. మీరు ఆల్రెడీ ఉన్న బ్లెస్సింగ్స్ని నోట్ చేయడం స్టార్ట్ చేస్తే యూ విల్ ఫీల్ దట్ షిఫ్ట్. చాలా కామ్నెస్ వస్తుంది. ఈవెన్ బిజీ స్కెడ్యూల్లో కూడా ఒక చిన్న పాజ్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. సో డే 1 ప్రాక్టీస్ ఏంటి అంటే సింపుల్ యట్ పవర్ఫుల్ వన్. మీరు ఒక నోట్బుక్ తీసుకోండి, లేదంటే జర్నల్ కానివ్వండి, ఆర్ ఎల్స్ సింపుల్గా మీ చేతిలో ఉన్న మొబైల్లో నోట్ ప్యాడ్ అని ఓపెన్ చేయండి. అండ్ వెన్ ఎవర్ యు ఆర్ గెటింగ్ టైం, మార్నింగ్ టైం అవ్వనివ్వండి, ఆఫ్టర్నూన్ ఆర్ నైట్, వెన్ ఎవర్ ఇట్ ఈస్ ఫ్రీ ఫర్ యూ. ఓకే, ఇదేం మెడిటేషన్ కాదు. మనం ఒక సింపుల్ అంటే లైక్ ఒక ప్లేస్లో కూర్చుని సైలెన్స్లో చేయాల్సిన అవసరం ఏమీ లేదు. సో జస్ట్ యూ నీడ్ టు హ్యావ్ అ నోట్బుక్ ఆర్ అ నోట్ ప్యాడ్. సో మీ లైఫ్లో ఒక 10 బ్లెస్సింగ్స్ని రాయండి ఆర్ టైప్ చేయండి. అండ్ ఈచ్ బ్లెస్సింగ్కి వై యు ఆర్ థ్యాంక్ఫుల్ అని కూడా రాయండి. సో ప్రతి బ్లెస్సింగ్కి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని 3 times చెప్పండి. సో ఇదంతా ఏదో రోబోటిక్గా చేసామా అంటే చేసామన్నట్టుగా కాకుండా ఫీల్ అవుతూ ఈ ప్రాక్టీస్ చేయండి. వై యు ఆర్ జెన్యూన్లీ ఫీల్ దట్ యాజ్ అ బ్లెస్సింగ్. ఓకే, ఇవన్నీ కూడా ఫీల్ అవుతూ చేయండి. ఖచ్చితంగా ఆ షిఫ్ట్ని మీరు ఫీల్ అవుతారు. అండ్ ఈచ్ బ్లెస్సింగ్ రాసాక థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని చెప్పండి. అండ్ వన్స్ యు ఆర్ డన్ విత్ ఆల్ దిస్ 10 బ్లెస్సింగ్స్ ఒక్కసారి అలా రీరీడ్ చేయండి. అండ్ లాస్ట్లో థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి యూ కంటిన్యూ విత్ యువర్ అదర్ వర్క్స్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ గ్రేట్ఫుల్ ఫర్ మై జాబ్ బికాస్ ఇట్ గివ్స్ మీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ. సో లాంగ్వేజ్ ఏమీ ప్రాబ్లం కాదండి, మీరు తెలుగువే రాస్తారా ఇంగ్లీష్లో రాస్తారా అనేది యువర్ విష్. ఓకే, అలా ఇంకొక ఎగ్జాంపుల్, ఐ ఆమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై హెల్త్ బికాస్ ఆఫ్ దట్ ఐ ఆమ్ ఎంజాయింగ్ మై లైఫ్. నాకు కావాల్సిన ఫుడ్ తినగలుగుతున్నాను. అలా మీ ఇష్టం, చిన్న చిన్న బ్లెస్సింగ్స్ కాడి నుంచి పెద్ద బ్లెస్సింగ్స్ వరకు ఏదైనా కానీ ఇలా సింపుల్గా స్టార్ట్ చేయొచ్చు. కానీ రియల్ చేంజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే వెన్ యూ ఫీల్ ద బ్లెస్సింగ్. జస్ట్ రాయటం కాదు, యూ నీడ్ టు ఫీల్ దట్ ఆల్సో. సో మీరు ఎంత బిజీ ఉన్నా నో ప్రాబ్లం. యాజ్ ఐ సెడ్, ఇదేం మెడిటేషన్ కాదు, డీప్ సైలెన్స్ ఆర్ క్యాండిల్స్ ఎక్సెట్రా ఇవేమీ అవసరం లేదు. జస్ట్ ఓపెన్ అ బుక్ ఆర్ ఫోన్ నోట్స్, 5 to 10 minutes జస్ట్ కేటాయించండి. ప్రాక్టీస్ క్యాన్ బి డన్ విత్ ఇన్ 5 to 10 minutes. ఒక్కరోజు మిస్ అయిన ప్రాబ్లం లేదు, బట్ జస్ట్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ మిస్ చేయకుండా. ఈ ప్రాక్టీస్ చేసిన తర్వాత యూ విల్ నోటీస్ యువర్ ఎనర్జీ చేంజ్. సడన్లీ స్మాల్ ప్రాబ్లమ్స్ కూడా యూ విల్ ఫీల్ లైటర్. మైండ్లో క్లారిటీ రావడం స్టార్ట్ అవుతుంది. అండ్ మనలో పీస్ అండ్ స్ట్రెంగ్త్ కూడా డెవలప్ అవుతూ ఉంటాయి. అండ్ స్లోలీ మనకి తెలియకుండా లైఫ్లో కావాల్సిన థింగ్స్ని అట్రాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తాం. సో అదండి డే 1 ప్రాక్టీస్. కమెంట్లో మీకు ఉన్న ఒక బ్లెస్సింగ్స్ని షేర్ చేయండి. మన అందరికీ కలెక్టివ్ ఎనర్జీ బూస్ట్ అవుతుంది.
And if you're doing this journey along with me, comment I am ready for magic. So tomorrow we'll continue with day 2. Thank you so much for being here.